నిజంగా కొందరు పిల్లల మాటలు మనసుకి హత్తుకునేలాగుంటాయి. అయితే నిన్న లావణ్య వాళ్ళ పాప కూడా అంతే. అసలు ఎంత బాగా మాట్లాడిందంటే, ఎక్కువగా వీడియోస్ తీసుకుందామంటే టైం లేదు నాకు. అలాగే నిన్న కావేరి వాళ్ళ కూతురు కూడా నా దగ్గరికి వచ్చింది కదా. ఇంకా ఆ పాప ఎట్లా మాట్లాడిందంటే, నిన్నేమన్నదంటే, ఆంటీ రేపు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ తోటి నీ దగ్గరికి వస్తాను, మనము రీల్స్ తీసుకుందామని చెప్పింది. ఈరోజు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ మీదని నా దగ్గరికి వచ్చింది. నేనేమో లోపల రూమ్లో ఏదో పనిలో ఉన్నా. ఇంకా వస్తానే ఆంటీ ఆంటీ అని పిలుచుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అంటే, హ్యాపీ రిపబ్లిక్ డే ఆంటీ అనుకుంటా వచ్చింది. నాకు భలే ముద్దుగా అనిపించింది ఆ పాప మాటలైతే. కల్మషం లేని మాటలు కదా ఇట్లా. ఇంకా వచ్చి, అయ్యో ఆంటీ నువ్వు పనిలో ఉన్నావు కదా ఆంటీ, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా, మనము వీడియోస్ ఫొటోస్ తీసుకుందామా ఆంటీ అనుకుంటా ప్రేమగా మాట్లాడుకుంటూ వెళ్ళింది. నిజంగా పిల్లలు, కల్మషం లేని పిల్లల మాటలంటే నాకు ఎక్కడో ఇంకా మనసుకి హద్దుకునేలాగా అనిపిస్తాయి. అబ్బా, ఇలాంటి పిల్లలు ఉంటే నాకు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలనిపిస్తుంది నాకైతే. కానీ కుదరదు కదా, పాపం వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా.